మీరేమో పెళ్ళైన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నారు. బయట జనాలేమో జ్యోతి శ్రావ్య ఉసురు పోసుకుంటుందని ఆడిపోసుకుంటున్నారు. ఎన్నాళ్ళిలా? ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి. ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది శారదమ్మ. పరిష్కారం ఆ పైవాడే చూపించాలి. అలా అని కాలం గడుపుతూ ఎన్నాళ్ళనుంటారు? ఎన్నాళ్ళిలా మాటలు పడతారు? జనాలవి నరం లేని నాలుకలు శారదమ్మ. ఖర్చులేని మాటలు ఎన్నైనా విసురుతారు. తగిలేది ఎదుటి వాళ్ళకి, నొప్పి అనుభవించేది తగిలిన వాళ్ళకి. ఆ శ్రావ్య వల్ల మేము ఎన్ని బాధలు పడుతున్నామో, ఎంత ఘోష అనుభవిస్తున్నామో వాళ్ళకేం తెలుసు. శ్రావ్య ఏం చేసింది? అన్యాయం జరిగింది తనకే కదా. బయట ప్రపంచానికి అంత మాత్రమే తెలుసు. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఏంట్రమణమ్మ నువ్వు అనేది? నా భర్తని దొంగ నోట్ల కేసులో ఇరికించి అరెస్ట్ చేయించాలని చూశారు. ఒకప్పుడు చిల్లర దొంగతనాలు చేస్తూ బ్రతికిన ఈ రంగా దొంగ నోట్ల ముఠాలో ఇప్పుడు సభ్యుడు. అందుకు సాక్ష్యాలు కూడా దొరికాయి. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. పద. పాలల్లో బల్లి పడేసి మా వ్యాపారం మీద దెబ్బ కొట్టారు. మాకున్న ఆసరాన్ని పోగొట్టారు. పాలల్లో విషం కలిపి మమ్మల్ని చంపాలని చూస్తున్నావా? ఎంతో నష్టపోయిన మేము బాధల్లో ఉన్న విషయం ఎవరికీ తెలీదు. అదెవ్వరూ పట్టించుకోరు కూడా. ఇదంతా ఎందుకు చెప్పు రమణమ్మ? వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు, ఎంత దూరమైనా వెళ్ళగలరు. వాళ్ళు ఏదంటే అది జరిగి తీరుతుంది. అందుకే ఈ సమస్య శాశ్వతంగా సమసిపోయే పరిష్కారం చెప్తాను. చేస్తారా? ఏంటి శారదమ్మ అది? జ్యోతితో శ్రావ్యకి బహిరంగ క్షమాపణ చెప్పించి శ్రావ్య పెళ్లికి అడ్డు రాను అని చెప్పిస్తే ఈ సమస్య అంతటితో సమసిపోతుంది. మా జ్యోతమ్మ ఏం తప్పు చేసిందని శ్రావ్యకి క్షమాపణ చెప్పాలి శారదమ్మ. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రామణమ్మా? సరిగ్గా ముహూర్తం సమయానికి జ్యోతి మెళ్ళో రాజీవ్ తాళి కట్టాడనే కదా శ్రావ్య పెళ్ళి ఆగిపోయింది. జ్యోతి వల్లే శ్రావ్య జీవిత నాశనం అయిందని కదా అందరూ అనుకునేది. సీతమ్మ తల్లిని అడవులకు పంపాడని ఆ దేవుడి మీద నింద వేసే జనాలకి రామయ్య తండ్రి పడిన ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరమేముంది? శ్రావ్య కోసం ఎంతో త్యాగం చేసిన జ్యోతి గురించి పట్టించుకోవాల్సిన పనేముంది? వాళ్ళ ఊహలకు పని చెప్పి వాళ్లకు నచ్చినట్టు అనుకుంటారు. శ్రావ్య కోసం జ్యోతి త్యాగం చేసిందా? అవును శారదమ్మ. నాకు తెలిసి ఏ ఆడపిల్ల జ్యోతమ్మ చేసినంత గొప్ప పని చేయదు. ఊపిరి పీల్చుకోకుండా బ్రతకగలనేమో కానీ మీ ప్రేమ లేకుండా బ్రతకలేని జ్యోతి గారు. చెప్పండి, ఏం చేయాలి? నువ్వు శ్రావ్యని పెళ్లి చేసుకోవాలి. నువ్వు చేసిన పని వల్ల శ్రావ్య దృష్టిలో నేను మోసం చేసిందల్లా ముద్రపడిపోయాను. ఇప్పుడైనా తెలిసిందా శారదమ్మ నా కూతురు మనసు ఎంత గొప్పదో? తన ప్రమేయం లేకుండానే రాజీవ్ బాబు తాళి కడితే అది జ్యోతమ్మ తప్పేలా అవుతుంది. శ్రావ్య విషయంలో నా బిడ్డ త్యాగమే చేసింది. తనని సంతోషంగా ఉంచాలనే ప్రయత్నమే చేసింది తప్ప తను ఏ తప్పు చేయలేదు. విధిరాత వల్ల అంతా అలా జరిగింది. శారదమ్మ, శారదమ్మ, శారదమ్మా, నువ్వొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? లోపలికి పద, కాసేపు కూర్చుని వెళ్దు గాని. శారదమ్మా,
శారదమ్మా శారదమ్మా ఏమైంది శారదమ్మకి? శారదమ్మ ఎందుకు రమణమ్మ అలా ఉంది? నేను పలకరించినా సరే సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. నిజం చెప్పాను, అందుకే అలా ఉంది. ఏం నిజం చెప్పావు? నువ్వు శ్రావ్య కోసం చేసిన త్యాగం చెప్పాను. ఇప్పటి వరకు శారదమ్మకి నువ్వే తప్పు చేసినట్టు కనిపించింది. నేను అసలు నిజం చెప్పిన తర్వాత అలా మౌనంగా వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పావు రమణమ్మ? ఎన్నాళ్ళని నిజాన్ని మన గుప్పిట్లో దాచుకుని బయట జనాలకి అబద్ధాలు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తాం? కనీసం మనల్ని అభిమానించే వాళ్ళకైనా నిజం తెలియాలి కదా. శ్రావ్యని నా సొంత చెల్లెలని కూడా చెప్పావా? లేదు జ్యోతమ్మ, నువ్వు చెప్పమనేదాకా ఆ నిజం నా గొంతు దాటదు. ఎందుకో తెలీదు కానీ శారదమ్మ గత కొన్ని రోజులుగా అదోలా ఉంటుంది. దేని గురించో కానీ మనసులోనే నలిగిపోతుంది. మనకున్న టెన్షన్లో పడి తనతో ఆ విషయం మాట్లాడలేకపోతున్నాను. తనకున్న బాధల్లా తన కూతుళ్ళ ఆచూకీ గురించి. ఏదైనా సరే రమణమ్మ, ఒక్కసారి కనుక్కుంటే మన వల్ల అయ్యేదైతే చేయొచ్చు కదా. సరే, ఒకసారి మాట్లాడి చూడు. ఇలా ఇవ్వు.